హాయ్ గాయ్స్! నా లాస్ట్ వ్లాగ్‌లో గనక మీరు చూసుంటే, మేము మేడారం నుంచి జస్ట్ 1 అవర్ డిస్టెన్స్‌లో ఒక ప్లేస్‌కైతే వెళ్తున్నాము అని చెప్పాను కదా! మేమిక్కడికి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసుకొనొస్తే, ఇక్కడ ఇంకేదో జరిగింది. అసలు మేమెక్కడికొచ్చామని మీరు ఈ పాటికే గెస్ చేసుంటారు. యెస్ గాయ్స్, దిస్ ఈజ్ లక్నవరం. రీసెంట్ డేస్‌లో యూట్యూబ్ అండ్ న్యూస్ ఛానల్స్‌లో మేమైతే ఈ లక్నవరం బాగా డెవలప్ చేశారు. చాలా అడ్వెంచరస్ అండ్ ఎకో టూరిజం టైప్‌లో బాగా డెవలప్ చేశారు అనైతే చూసి మేము ఆ హైప్‌ని నమ్మి ఇక్కడ ఏదో జరుగుద్ది, ఏమో ఎంజాయ్ చేయొచ్చు, గట్టిగా ఎంజాయ్ చేయొచ్చు అని మేమైతే వచ్చేసాము. ఇక్కడ మీరు చూసినట్లయితే నిజంగానే బోర్డ్ అయితే కనిపించింది. బోర్డ్ మీద గూడా మెన్షన్ చేసిన దాన్ని బట్టయితే అడ్వెంచరస్ స్పోర్ట్స్ అండ్ ఎకో టూరిజం అండ్ చాలా రిసార్ట్స్, లగ్జూరియస్ రూమ్స్, పూల్స్ అన్నీ ఉన్నాయనైతే రాసుంది. ఓకే. అసలు ఏముందో చూద్దాంలే అని ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది మాకు టూరిజంకి సంబంధించిన వాళ్ళే కనిపించుండే. భయ్యా అన్నీ ఫుడ్డు అది లోపల అవైలబిలిటీ ఉందా అని మేము అడిగేసరికి, ఏం లేదమ్మా, ఫుడ్డు గిడ్డు ఏముండదు, ఏం కావాలన్నా బయట నుంచి తెచ్చుకోవడమే అని అయితే ఆన్సర్ వచ్చింది. మేమక్కడే షాక్ అయ్యావా అన్నట్లు రియాక్షన్ ఇచ్చుకున్నాము. మా సాయి నేను ఒక మొఖాలు చూసుకొని ఇప్పుడు మన పరిస్థితి ఏంది? అప్పటికే మేము మేడారం నుంచి ఫుడ్ కూడా తినకుండా వెంటనే లక్నవరంకి వెళ్దాము, అక్కడ కొంచెం చిల్ అవ్వచ్చు అన్న మైండ్ సెట్ తోటైతే మేము తొందరగా లక్నవరంకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడికి వచ్చి చూస్తే ఫుడ్ లేదు అనేసరికి మాకేం చేయాలో అర్థం కాలేదు. అట్లీస్ట్ ఇంత దూరం అయితే వచ్చినాము, ఒక 4 ఫోటోలన్నా దిగుదాము ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద అని చెప్పేసి ఫొటోస్ అయితే దిగాము. లక్నవరం అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఈ కేబుల్ బ్రిడ్జే. ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి మనం నడుచుకుంటూ వెళ్తేనైతే మనకి లెఫ్ట్ సైడ్లో అటు సైడ్ సేమ్ ఇలాంటి కేబుల్ బ్రిడ్జ్ ఇంకొకటి ఉండి దాని మీద వాటర్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ గేమ్స్ అయితే కనిపించాయి. బట్ అవి కూడా ఇప్పుడు అవైలబిలిటీలో లేదు అనేసరికి మేము నెక్స్ట్ వాటర్ బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే అవైలబిలిటీ ఉంది. నార్మల్ బోటింగ్ ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి స్పీడ్ బోటింగ్ ఉంది. మనకి నార్మల్ బోటింగ్ అయితే పర్ హెడ్ 50 రూపీస్ ఉండే అండ్ స్పీడ్ బోటింగ్ అయితే 4 పర్సన్స్కైనా 2 పర్సన్స్కైనా ఒక ట్రిప్కి వచ్చేసి 400 అని చెప్పేసి అన్నారనమాట. వీ ఆప్టెడ్ ఫర్ స్పీడ్ బోటింగ్. అండ్ ఇక్కడ వీడియో తమ్ముడు అని మా ముందు షేరింగ్ తీసుకున్న అబ్బాయిని మేమైతే అడిగాము. అడిగితే ఓకే అక్క అని చెప్పి ఆ అబ్బాయి ఏమో బిస్కెట్ చేసి పడేసిండు, ఆయనేమో స్నాప్లో వీడియో తీసిండు. ఏ మాత్రం క్లారిటీ లేదు. ఇంకా చేసేది ఏం లేక సైలెంట్గా మేమైతే ఇంకా ఎండకి ఉండలేక వచ్చేసినాము. ఇంకా అప్పటికే ఆర్యన్ కూడా చాలా డల్ అయిపోయిండు. లిటరలీ మేడారం నుంచి లక్నవరం నుంచి మళ్ళీ మేము రిటర్న్ మా ఇంటికి వచ్చేదాకా కూడా మాకు ఎక్కడ దారిలో ఎటువంటి రెస్టారెంట్ కానీ ఫుడ్ కానీ ఏది దొరకలేదు. మొత్తం ఫారెస్ట్ రోటే ఉండే కదా, సో ఎటువంటి రెస్టారెంట్స్ ఏమీ కూడా లేకుండే. ఎందుకో నేను లక్కీలీ కొన్ని స్నాక్స్ అండ్ ఫ్రూట్స్ అయితే బ్యాగ్లో వేసుకుని ఉండే. సో అవే ఆర్యన్కి ఫీడ్ చేసి నా ఫీడింగ్ కూడా ఇచ్చి ఎలాగో మేనేజ్ చేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. మీరెవరైనా గనక మేడారం అండ్ లక్నవరం ట్రిప్ అయితే ప్లాన్ చేసుంటే గనక కంపల్సరీగా ఫుడ్ని అయితే అరేంజ్మెంట్స్ చేసుకొని వెళ్ళండి. ఆర్ఎల్స్ అక్కడ వెళ్ళి వండుకొని తినే ప్లాన్స్తోనైనా వెళ్ళండి. కానీ అక్కడైతే ఏ రెస్టారెంట్ ఫుడ్ ఎటువంటిది అవైలబుల్ లేదు. ప్లీజ్ బీ ప్రిపేర్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్యన్స్ వరల్డ్.